ఎందరో అమ్మల నిజమైన కథ. కొన్ని నెలల క్రితం కొత్తగా ఒక పని మనిషి చేరింది. ఆవిడ పేరు శివమ్మ. 3-4 రోజుల తరువాత అడిగా, అమ్మా, ఎక్కడ మీ ఇల్లు, ఎంతమంది పిల్లలు అని. 3 అమ్మాయిలు అండి. పెళ్ళిళ్ళు అయ్యాయా? లేదండి, ఇంకా చదువుకుంటున్నారు. ఏమి చదువుకుంటున్నారని క్యాజువల్గా అడిగా. పెద్దమ్మాయి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా చేస్తుంది అంటూ నోరు తెరిచా. రెండో అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్స్ మొదటి సంవత్సరం. మూడో అమ్మాయి ఎంబీబీఎస్ 2వ సంవత్సరం అని నోరు వెళ్ళబెట్టా. నర్సింగా అన్నా. కాదు సార్, ఎంబీబీఎస్ అంది. నాకు అర్థం కావడం లేదు. ఈవిడ ఏమంటుందో, ఏమి మాట్లాడుతుందో, ఈవిడకు ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా? మళ్ళీ అడిగా. అవే సమాధానాలు. ఎంబీబీఎస్ ఫ్రీ సీటా అని అడిగా. అవును సార్, ఫ్రీ సీటే. అదేదో బిల్డింగ్ ఫీజు అంట, దానికే తంటలు పడుతున్నా కట్టడానికి. ఏ స్కూల్లో చదువుకున్నారు అమ్మా మీ పిల్లలు అని అడిగా. ఇక్కడే మన వీధి బడిలో 10వ తరగతి వరకు. లాంగ్ టర్మ్ గట్లా వెళ్ళిందా ఎంబీబీఎస్ అమ్మాయి అని అడిగా. ఏం లేదయ్యా, మామూలు కాలేజీయే. నాకు ఈ చదువుకోలా ఏం తెలీదయ్యా, ఇప్పుడిప్పుడే కాస్త నోరు తిరుగుతుంది. ఏం చదువుకున్నావమ్మా నువ్వు అని అడిగా. 2లో మానేశానయ్యా. నాకు కూడికలు తీసివేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకురావడానికి. మీ ఆయన ఏం చేస్తాడని అడిగా. ఆయన అందరిలాగే ఇంటి విషయాలు ఏమి పట్టవు. ఆయన తాగుతాడు. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం మారుతున్నాడు. పాప డాక్టర్ కోర్స్ చేరిన తర్వాత మా పెద్దమ్మాయిని 7వ తరగతిలో చదువు మానిపించేశా. కానీ వాళ్ళ టీచర్ ఇంటికి వచ్చి నన్ను మందలించి, మంచి తెలివిగల అమ్మాయి చక్కగా చదువుకుంటుంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది. అప్పటికి అర్థమైంది నాకు, నా పిల్లలు తెలివిగల వాళ్ళు అని. నా పిల్లల చదువులు ఆక్కూడదని ఇంకో 2 ఇల్లులు ఎక్కువ ఒప్పుకోవడం మొదలుపెట్టా. ఇంట్లో సరిగ్గా కరెంటు కూడా ఉండేది కాదు. 3 నెలల బిల్లు కట్టలేకపోయేదాన్ని. పిల్లలు అలాగే బుడ్డి దీపాల్లో చదువుకునేవారు. ఇప్పుడు కాస్త పర్వాలేదు. పెద్దమ్మాయి కాస్త సంపాదిస్తుంది. ఎలాగో కింద మీద పడుతున్నానంది. నాకు నోట మాట రాలేదు. ఒక చదువుకోని మహిళ భర్త తాగుబోతు ఇంతగా కష్టపడి పిల్లలను ఇంతగా వృద్ధిలోకి తెచ్చింది. లక్షల ఫీజులు పోస్తుంటే నా పిల్లలు అసలు చదవట్లేదు. నా పిల్లలు వీళ్ళల్లో సగం చదువుకున్న చాలు అనుకున్నా. అంతే, నాకు అర్జెంటుగా వీళ్ళ 3 పిల్లల్ని కలవాలనిపించింది. నేను మీ 3 అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చేయాలని అడిగా. అలా మా పిల్లలను చూపించినట్లు ఉంటుందన్నా. నేను అడిగినట్లే 3 తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది శివమ్మ. 3 వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనసు చివుక్కుమంది. ఎంతగానో బతిమిలాడితే గాని కుర్చీలపై కూర్చోలేదు. శివమ్మ నేలపైనే నాకు అలవాటే సారు అంది. నా పిల్లలు నాలా మిగిలిపోకూడదనే నా ఈ శ్రమ అంతా. మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరిసమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు అంది కళ్ళనీళ్లతో. నేను కాదు, వీళ్ళు కాదు, నువ్వు గొప్పదానివి అన్నా. మొదటి 10 నిమిషాలు 3 ముడుచుకొని కూర్చున్నారు. తరువాత కొంచెం కొంచెం మాట్లాడడం మొదలుపెట్టారు. తాము పడిన కష్టాలు, పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకుంది, ఎంతో కొంత స్కాలర్షిప్ రావడం, అవి సహాయపడడం. వీళ్ళకు ఏదైనా సహాయం చేద్దామని గట్టిగా మనసులో అనుకున్నా. ఏం కావాలని అడిగా. ఎంత అనువుగా ఉన్నారో అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మొండిగా ఉన్నాయి. ఏమి అడిగినా ఆహా వద్దు అనే సమాధానం. నేను నా భార్య అడక్కడక్క ఒక 2 వీలర్ తెప్పించండి, 3 కలిసి ఉపయోగించుకుంటాం, మీకు నెల ఇస్తాం, మేము నోళ్ళో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. 2 వీలర్ ఉంటే కాస్త సౌలభ్యంగా ఉంటుంది. సగం డబ్బులు ఆటోలోకి అయిపోతున్నాయి. మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు. దొరికే స్టాప్ వరకు నడిచి అలసిపోవడం, సమయం కూడా వ్యర్థమవుతున్నాయి. 2 వీలర్ ఉంటే అలసిపోము, మిగిలిన సమయాన్ని చదువుకునేందుకు ఉపయోగించుకుంటాము అన్నారు. 2 వీలర్ తెప్పించా. మొత్తం డబ్బులు కట్టి ఒక 9 నెలల్లో నాకు ఒక్క పైస వదలకుండా మొత్తం తీర్చేశారు.
ఒక 10,000 ఉంచుకోండి అన్నా వినకుండా పెద్దమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తరువాత తన కాలేజీకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇద్దరిని పికప్ చేసుకుంటుంది. పెద్దమ్మాయి జేఎల్ పోస్టులకు సన్నద్ధం అవుతుంది. రెండో అమ్మాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని. ఇప్పుడు పెద్దమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్, ప్రతిరోజు 2 గంటలు. ఒకసారి శివమ్మతో అన్నా, ఇంకో 2 సంవత్సరాలు కష్టం మీకు, తర్వాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని. ఏం సారు, నన్ను పనిలో నుంచి తీసేయాలనుకుంటున్నారా? నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను నా పని మానను. శివమ్మను అడిగా, మీ ఆయన మీద కోపం లేదా అని. లేదు అన్నా పిల్లలకు ఉంది. అయినా వీళ్ళు తమ చదువులు అయిపోయాయి, పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే తనకు నేనే కాదన్నా కోపాలు తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడిపోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం. ఒకసారి పెద్దమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందురా మా గురించి గొప్పగా చెబుతుంటారు. అక్కడే ఆయన మొహం ముందురే వారికి చెబుతాం ఇదంతా మా అమ్మ కష్టమని. మనం నిలబడ్డానికి శక్తినిచ్చిన అమ్మను మరవకండి. మన కోసం ఎన్నో త్యాగాలు చేసిందమ్మ. అప్పుడు మన బలం అమ్మ. ఇప్పుడు అమ్మకి మనం బలం అవ్వాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.